సంసారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక మా ఓయమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెచ్చటికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి. అన్ని నువ్వు తీపి మాటలు మాట్లాడతావు తల్లి. అయ్యి మావాడా, అసలు ఆ వైపే రాలేదే, వాడు ఇక్కడే ఉన్నాడే అని అన్ని తీపి మాటలు మాట్లాడదు. మంజుల వాణి అన్నారు. మా పోతన గారు చాలా రహస్యం ఎరిగి అన్ని మంజులమైన మృదువులైన మాటలు మాట్లాడుతుందామె. అసలు రానే రాడమ్మా మా వాడు, అసలు అట్లా వచ్చేవాడు కాదే, వాడు ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు అంటుంది ఆమె. ఎప్పుడు ఆమె ఇవే మాటలు చెప్తుంది, కానీ చేసే పనులన్నీ ఇలా ఉన్నాయి. అందుకని నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక. ఇంతకు ఏమిటి సారాంశము? ఇక్కడ కవి తేలాలి. సంసారమే భాండమౌ. ఈ పగలగొట్టేది ఏమిటి అంటే సంసారం అనే భాండమును పగలగొడుతున్నాడు ఆయన. భవధ్వంసి ఆయన. సంసారమే భాండమౌ దధితుషారపు సారమే బాలకృష్ణుడౌ. అందులోని మీగడ తరగలు ఏవైతే ఉన్నాయో అది బాలకృష్ణుడు. కాబట్టి ఇచ్చిన పదాలను హారముదావళీ కలిత, హారము అంటే హారము కాకుండా హారముదావళీ కలిత హాస విభాస విలాస కేళియై భారము కాదటంచు దధి భాండము భిన్నము సేయగా నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక. సంసారమే భాండము దధి తుషారపు సారమే బాలకృష్ణుడు. ఇది పూరణ. ఇట్లాంటివి చాలా, రామాయణం అయితే ఏమి, భారతము భాగవతము అన్నింటిలోనూ. ఒకసారి ఏమి పదాలు ఇచ్చారు, ఏమి సమస్య ఇచ్చారు. ఒకటి ఏమిచ్చారంటే తాటక పూజ్యురాలనుసు తాపసులెల్లరు కొల్చిరి ఇంపునన్. తాటక నువ్వెంత గొప్పదానవు తల్లి, నీవు దేవాత్మవు అని అందరూ ఆ తాటకకు ప్రదక్షిణ నమస్కారాలన్నీ ఆచరించి మునులందరూ పూజలు చేస్తున్నారట. చేస్తారా చెప్పండి? చేస్తారా చెయ్యరా? చెయ్యరు కదా, కానీ చేయించాం. చూడండి ఎలా చేయించాము. ఎలా పూజ చేస్తారో చూడండి. నేటికి రామదర్శనము నీ వలనన్ లభించె మాకు. ఆ తాటక దగ్గరకు వచ్చారు మునులందరూ కూడా. అమ్మా ఓ తాటక, నీవంటూ ఒక దానివి ఉండటము వలన గదా శ్రీరామచంద్రుడు ఈ నిన్ను చంపటం అనే వ్యాజముతో ఈ అరణ్యాలకొచ్చాడు. మా వంటి మునిమృత్సులకు ఇలా తపస్సుతో మగ్గిపోతున్న మాకు ఆయన దర్శనము కలిగిందంటే